నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రగతిశీల యూనియన్ ధర్నా నిర్వహించింది. రేషన్ షాపు ద్వారా ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సిన 12 రకాల నిత్యావసర సరుకులు ప్రభుత్వం వెంటనే అందించాలని ప్రగతిశీల యూనియన్ డిమాండ్ చేసింది. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాలని యూనియన్ నేతలు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కిలోలున్నర సన్నరకం బియ్యాన్ని పేద ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ప్రజలకు ముఖ్యంగా 12 రకాల సరుకులు ఇవ్వాలని ప్రజా పంపిణీ ద్వారా వాళ్లకు చింతపండు, చక్కెర, చాయపత్తి, పప్పు 12 రకాల సరుకులు కూడా ఉచితంగా ఇవ్వాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కు మెమరాండం కూడా ఇచ్చాము. గ్యాస్ కూడా సబ్సిడీతో ఇవ్వాలని, అట్లనే కేంద్ర ప్రభుత్వం 5 కిలో, రాష్ట్ర ప్రభుత్వం 5 కిలో సన్న బియ్యము పేద ప్రజలకు అందివ్వాలని, ఈ ప్రభుత్వాలు కనీసం ఓట్లప్పుడు వచ్చి ప్రజలకు ఏమో ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు కనీసం ప్రజలు తినడానికి కూడా వాళ్ళు 5 కిలో బియ్యం ఇవ్వలేకపోతున్నాయంటే చేటు బంగారు తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎవరికి భూమి ఇచ్చారు?